వైసీపీ అధికారం కోల్పోయినా ఆ పార్టీ నాయకుల్లో మాత్రం అహంకారం తగ్గలేదని, ప్రజల చివాట్లు పెట్టినా వారిలో ఏమాత్రం మార్పు రాలేదని తిరుమలలో టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి అంబటి దురుసు వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతిలోని టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర సీఎంపై పరుష పదజాలంతో దురుసు వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అంబటి రాంబాబు తీరును వారు తప్పుబట్టారు. ఆయన జీవితాన్ని పణంగా పెట్టి నిరంతరం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా యువత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక పనికి మాలిన చెత్త వెధవ రాంబాబు, సుకన్య రాంబాబు, నీచమైన రాంబాబు ఈ రోజు వ్యక్తిగత హననం చేయడం, వ్యక్తిగతంగా దూషించడం. మేము ఒకటే చెప్తాం, ఒరే అంబటి రాంబాబు, నువ్వు దేనికి పనికి వస్తావు రా అని అడుగుతున్నాం. గతంలో ఇలాగనే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని, భువనమ్మని, లోకేష్ గారిని ఎలా పడితే అలా మాట్లాడారు. ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు కూర్చోబెట్టారు. మళ్ళా మార్లా బుద్ధి లేకుండా అరే నువ్వు మనిషా అని అడుగుతున్నాం. అంబటి రాంబాబు, నువ్వు మనిషా? ఏ జన్మ నీదని అడుగుతున్నాం. పశువు జన్మ అయితే మాత్రమే ఈ మాటలు మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు జోలికి వచ్చిన, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా నాలుకలు కోస్తాం. రాంబాబు, ఇన్ని రోజులు ఓపికన్నాం, క్రమశిక్షణగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం పాలన చేయాలనుకున్నాం. కానీ ఇంత నీచంగా మాట్లాడితే మటుకు ఇంకా చూస్తూ ఊరుకాం. ఈడెవరు చేతులు ముడుచుకొని లేరు. అంబటి రాంబాబు ఖబర్దార్ అంబటి రాంబాబు. లోకేష్ గారి గురించి మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా ఆ రోజే ఇప్పటికే నీ ఇంటిని చుట్టముట్టించాం, ముట్టాం. ఇంకా నువ్వు ఏ విధంగా రోడ్డు మీదకి వస్తావో చూస్తాం. ఎక్కడొచ్చినా నీకు భర్త పూజ్యం తథ్యం. పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తా, ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా జైల్లో పెట్టాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టాలి. అంబటి రాంబాబు, నిన్ను ఏమనాలి అర్థం కాదు. నువ్వు మనిషా, పశువా, దున్నపోతా? అరగంట రాంబాబు, నీకు ఆడవాళ్ళతో మాట్లాడినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఈడెవరు చూస్తూ ఊరు. తిరుపతి నాయకులుగా, చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మనుషులుగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంత దమ్ముంటే చంద్రబాబు గారిని ఇంత నీచంగా మాట్లాడాడు. ఇక నుంచి ఎక్కడ కనపడినా ఏ వైసీపీ బ్యాచ్ కైనా సరే మాటకి మాట, దెబ్బకి దెబ్బ, లేదంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తాం ఒక్కొక్కడికి. ఇక్కడి నుంచి మానుకోకపోతే ఒక్కొక్కడికి తోలు తీస్తాం. ఇదే మా హెచ్చరిక. ఈ రోజు అంబటి రాంబాబు గారు ఏదైతే మాట్లాడారో అది అంబటి అని ఈ రోజు నుంచి అన్ని ఆంబోతు రాంబాబు లాగా అనుకుంటున్నాము. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కొంచెం సిగ్గుండాలా? గతంలో మహిళలతో మీరు ఎలా ప్రవర్తించారో తెలిసింది. ఇప్పుడు చూసినట్టయితే అధికారంలో ఉన్నాము, ఒక సీఎం గారిని, కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న వ్యక్తిని ఏం మాట్లాడుతున్నారు? అవి చాలా గుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అయితే వదిలిపెట్టేదే లేదు. ఎక్కడ కనిపించినా మీ తాట తీయడం అయితే తథ్యం.